హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. సో మంచి ర్యాంక్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. సో మేము డిస్క్వాలిఫై అయ్యామని కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవేమైనా ఉంటే చెక్ చేసుకోండి. సో మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి, సారీ మీకు నార్మల్గా ఎంత ర్యాంక్ వచ్చింది, మీ క్యాస్ట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో ర్యాంక్ వర్సెస్ కాలేజ్, ఏ కాలేజ్ వస్తుంది అని ఎలా చెక్ చేసుకోవాలనేది, మీకు మీరుగా ఎలా చెక్ చేసుకోవాలని నేను చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూడడం కాదు, వీలైతే ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక 3-4 మంత్స్ మాత్రమే మాతో ట్రావెల్ అవుతారు. ప్రతి ఇన్ఫర్మేషన్ మేము జెన్యూన్ గా చెప్తాము. కాబట్టి ఛానల్ని ఫాలో చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది సరిగా అర్థం అవ్వదు అండ్ తెలుసుకోలేరు. సో వీళ్ళ కోసం మేము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఒకవేళ మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, పర్సనల్ గా నాతో కాంటాక్ట్ లో ఉండాలంటే మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు 1000 రూపీస్ పే చేస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి కంప్లీట్లీ గైడెన్స్ అనేది ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయిన వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకు మెంటర్షిప్ అనేది అవసరం అంటే, మీరు చేసే ఒక చిన్న మిస్టేక్స్ వల్ల మీ ఫీ కానీ, మీ సర్టిఫికేట్స్ కానీ, మీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోవడం కానీ ఇలాంటివన్నీ మిస్ అవుతారు. మెంటర్షిప్ లో జాయిన్ అవుతే మేము ప్రతిదీ మీకు గైడ్ చేస్తాము. ఒకవేళ మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893947228 నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యేటప్పుడు మీరు చేసే ఫస్ట్ మెసేజే ఎంసెట్ మెంటర్షిప్ అని చేయండి. ఓకేనా, ఎంసెట్ మెంటర్షిప్ అని చేయండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ప్రతి డౌట్స్ అనేది మీకు ఛానల్ నుంచి, టెలిగ్రామ్ గ్రూప్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి మాత్రమే సాల్వ్ చేస్తాము. నెంబర్ అనేది ఓన్లీ ఫర్ మెంటర్షిప్ స్టూడెంట్స్ కోసం మాత్రమే. సో ఇక మా ర్యాంక్ వర్సెస్ కాలేజ్ గురించి మాట్లాడుకునే ముందు మీకు చాలా మంది మెంటర్స్ చెప్పి ఉంటారు. ఓకేనా, ఎవరైనా మీకు ఒక కాలేజ్ ఈ ర్యాంక్ వస్తుందని చెప్తున్నారు అంటే ఇండియాలో ఉన్న ఏ మెంటర్ అయినా కూడా మీకు ప్రీవియస్ ఇయర్ డేటాని బేస్ చేసుకొని మాత్రమే చెప్తారు. ఓకేనా, ఎందుకంటే కట్ ఆఫ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటి కాలేజ్ తీసుకుంటే, సిబిఐటి కాలేజ్లో సిఎస్సిలో ఓసీ క్యాండిడేట్ ని తీసుకుంటే, సిబిఐటిలో ఓసీ క్యాస్ట్ లో సిఎస్సిలో ఫిల్ అయ్యే లాస్ట్ క్యాండిడేట్ యొక్క ర్యాంక్ ని మనకు కట్ ఆఫ్ అంటారు. ఓకేనా, అది కట్ ఆఫ్ ర్యాంక్ అంటారు. ఓకేనా, ఆ ర్యాంక్ పైన వాళ్ళందరికీ కూడా సో మనకు సిబిఐటిలో ఓసీ క్యాస్ట్ లో వచ్చిందని మనం అనుకోవచ్చు. అలానే ఈ ఇయర్ లో కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేటప్పటికి ఎవరికి ఏ కాలేజీలో వస్తుంది అనేది ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పడం కష్టం. కానీ సో ప్రీవియస్ ఇయర్ డేటాని బేస్ చేసుకొని మీకు మీరుగా చెక్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఆ డేటా చెక్ చేసుకోవడానికి మనకు తెలంగాణలోని ఎంసెట్ నుంచి 2023 లాస్ట్ ర్యాంక్స్ ఫైనల్ ఫేజ్ లో ఏ కాలేజ్ లో ఎంత వరకు వచ్చింది అనేది మనకు డేటా అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ డేటాని బేస్ చేసుకొని మీకు మీరుగా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రావాలి. ఓకేనా, అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా సిబిఐటి అనుకుంటాను. ఓకేనా, సో ఇందులో మీకు డేటా చూడండి. కాలేజీ పేరు ఉంటుంది, ఏ ఏరియా ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది, కోడ్ ఉంటుంది. ఓకేనా, దాంతోపాటు ప్రైవేటా కాదా, దాంతోపాటు ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ బ్రాంచ్ కోడ్ ఉంటుంది, పక్కన బ్రాంచ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిబిఐటి కాలేజ్లో ఒకవేళ నాకు రావాలి అని కోరుకుంటాను, నేను అనుకుంటాను నేనే స్టూడెంట్ అనుకోండి. ఇప్పుడు సిబిఐటిలో నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ర్యాంక్ వచ్చింది, 4333 ర్యాంక్ వచ్చింది. మాక్సిమం ఈ ఇయర్ వస్తే మనకు కాంపిటీషన్ అనేది ఎక్కువ లేదు కాబట్టి 4600 వరకు ఏఐ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, అదేవిధంగా ఓసీ ఉంది 5399. సో ఇక్కడికి వచ్చింది. ఓకేనా, అదేవిధంగా బీసీఏ వాళ్ళు ఉన్నారు, బీసీబీ వాళ్ళు ఉన్నారు, సి అండ్ ఈ విధంగా కాలేజ్ వైజ్ ఎన్ని ర్యాంకులు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ మీరు చూస్ చేసుకునేటప్పుడు బ్రాంచ్, ఓకేనా, వర్సెస్ కాలేజ్, ఓకేనా, ఇవి మీరు చూస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పీడిఎఫ్ లో మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ చెప్పుకోండి. ఇప్పుడు నేను విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఉంది. ఓకేనా, సో నేను విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి చూద్దాం. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి సంబంధించి మనకు కాలేజ్ ఎలా ఉంటుంది, ఓకేనా, శ్రీ చైతన్య కాలేజ్ ఎక్కడ ఉంటుంది, ఏ కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది బేస్డ్ ఆన్ ఈ కట్ ఆఫ్. మీకు దీన్ని మినిమైజ్ చేసి కాలేజ్ ప్రిడిక్షన్స్ అనేవి ఉంటాయి, కాలేజ్ ప్రిడిక్టర్లు అనేవి ఉంటాయి. సో కాలేజీ ప్రిడిక్టర్లని మీరు యూజ్ చేసే ముందు సో మీకు బేస్డ్ ఆన్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఎవరైనా కూడా ఆన్లైన్లో కాలేజ్ ప్రిడిక్టర్స్ కానీ అండ్ బ్రాంచ్ ప్రిడిక్టర్స్ కానీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో దీన్ని ఎక్సెల్ షీట్గా కన్వర్ట్ చేసి
మీకు వీటిని సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేసి కాలేజ్ ప్రిడిక్షన్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ప్రిడిక్షన్ ఎట్లా చేస్తారంటే, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కదా, మనకు కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, 40,767 ఉంది. సో వీళ్ళు ప్రోగ్రామింగ్ చేయడం ఎట్లా చేస్తారంటే 40K నుంచి 50K మధ్యలో వస్తే మనకు చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వస్తుందని మీకు ప్రోగ్రామింగ్ చేసి కాలేజ్ ప్రిడిక్షన్ అనేది అయితే ఉందో ఆప్షన్ యాడ్ చేస్తారు. ఓకేనా. సో వాటిని యూజ్ చేసినా, మీరు ఈ పీడిఎఫ్ ని యూజ్ చేసినా మీకు సేమ్ డేటా అనేది వస్తుంది. సో కాబట్టి మీకు మీరుగా ప్రతిదీ తెలుసుకోవాలి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఈ పీడిఎఫ్ ని యూజ్ చేసుకొని మీకు ఇందులో ఏ కాలేజీలు, ఒక 10 కాలేజీలు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఒక 10 కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ 10 కాలేజ్లలో ఓకేనా, ఈ 10 కాలేజ్లలో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 కాలేజ్ ఉన్నాయి, నాకు సిఎస్సినే ఇంట్రెస్ట్ ఉంది ఈ 10 కాలేజ్లలో. సో ఈ 10 కాలేజ్లలో సిఎస్సిలో ఇంతవరకు కట్ అయింది, నా ర్యాంక్ ఏంటి. ఓకేనా. ఈ విధంగా మీరు ఈ పీడిఎఫ్ ని యూజ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఓకేనా, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ట్రై చేయండి. లేదన్నా మేము ట్రై చేసుకోలేకపోతున్నాము, సో మాకు డేటా కావాలి అని ఒకవేళ మీరు అనుకుంటే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేదంటే మెంటర్షిప్ లో ఎవరైతే మన స్టూడెంట్స్ జాయిన్ అవుతారో మన ఛానల్ నుంచి, సో వాళ్ళందరికీ కూడా మేము పీడిఎఫ్ ని రెడీ చేసి పంపిస్తాం. క్యాస్ట్ వైజ్ బీసీఏనా, బీనా, సీనా, అండ్ దాంతో పాటు మీకు ఏదైతే మనకు కంప్యూటర్ సైన్స్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఈసీ కానీ, దాని ప్రకారం మీకు లీస్ట్ ర్యాంక్ నుంచి హై ర్యాంక్ వరకు ఏ విధంగా ఉందనేది మేము రెడీ చేసి పంపిస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఏదైనా మనం నేర్చుకోవాలి, మేము చెప్పడానికి మెంటర్స్ రెడీగా ఉన్నాము. మీరు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోనే లాట్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు.